ఇప్పుడు ఆరాధన నడిపిస్తాం. లోపలికి రావాల్సిందిగా నేను ప్రైవేట్ మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ గొప్ప తరుణంలో గొప్ప సమయంలో దేవుడు అనాది కాలంలో ఆత్మీయులు నా తోటి సేవకులు మరి శాఖలను దేవుడు ఎంతగా ప్రేమించి ఈ అచ్చుకట్టు ప్రాంతాన్ని మహిమ కలిగిన ప్రాంతంలో ఒక సంవత్సరం తెలుగులో దేవుడు తీర్చిదిద్ది ఇంత గొప్ప పరిశీలన దేవుడు మన శాఖలు వాళ్ళు అప్పచెప్పినందుకు నేను ప్రభువార మనసారా ప్రభుకు సూచిస్తున్నాను కనుకలుస్తున్నాను. నిజమే, ఎంత దూర ప్రాంతంలో వచ్చినప్పుడు మొదలు చెప్పాను, చాలా దూరము ఇలా చేయగలను నెల్లూరు నుంచి వచ్చని నేను చాలాసార్లు మరి పిల్లకాయలు చిన్న చిన్న పిల్లకాయలు ప్రయాణం రావాలంటే రాత్రులు చాలా ఇబ్బంది అని నేను మొదటి నెలలో చెప్పాను. అయినప్పటికీ దేవుడు ఆసక్తి చూపించాడు కాబట్టి మరి ప్రాంతాన్ని ఇంత గొప్పగా మందిరి కట్టడానికి ఎంతమంది విశ్వాసం సంపాదించడానికి దేవుడు ప్రణాళిక ఆ బిడ్డ మీద దేవుడు ఉంచాడు కాబట్టి ఈ అడవి ప్రాంతాల్లో 365 రోజుల్లో ఈ గొప్ప సేవని మహోన్నతంగా ఇచ్చినందుకు దేవుడికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు. ఇది మంచి సమయం ఏమండి, దేవుడు మన మధ్యన సంచారించే సమయం, మనందరితో ఉండే సమయం, మనందరి మధ్యన మాట్లాడే సమయం, మనందరి కష్టాలను, మనందరి కన్నీరు, మనందరి బాధ, మనంత వేదన, మనంత రోదన, మన దుఃఖ దినాలు సమాప్తము కావాలంటే, మన కన్నీరు నాక్షంగా మార్చబడాలంటే, కుటుంబాల్లో జరుగుతున్న ఎన్నో ఇబ్బందుల మధ్యన, భార్య మధ్యన అనేకమైన సమాధానం కలిగి అవమానికమైన పరిస్థితుల్లో చాలామంది స్త్రీలు ఏడుస్తూ కనబడుతున్నారు. వారు కుటుంబాల్లో ఏమండి ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుచేత ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన పోరాటాల మధ్యన మీరు గుండు చెందిన అనుభవంలో, బాధపడిన అనుభవంలో, దిగిలిపడిన అనుభవంలో, వేదన పడిన అనుభవంలో దేవుడి మీ అందరినీ ఏమండి ధైర్యపరచాలి, మీ అందరినీ కాపాడాలి, మీ అందరినీ రక్షించాలి. మీ అందరూ ఏక మనస్సుతో, ఏకాత్మతో ప్రభువులో మీరు పాల్గొనవలసి కావాలని ప్రభు కోరుకుంటున్నారు. కనుక మనందరము హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కలిగెవ్వరు, నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కలిగెవ్వరు. నాలో ఉండాలే, నీవు మీలో ఉండాలి, నీవు నాలో ఉండాలే, నీవు మీలో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కలిగెవ్వరు, నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కలిగెవ్వరు. అందరూ తప్పని కూడా అనేకమైన 3 శాతాలు బంధకాలు కలుగుతున్నాయి. ఏ శ్రీని ప్రభావాలు పడ్డ, ఏ బలహీన ఆత్మహత్యలను యుద్ధంలో, జీవితంలో, వ్యక్తిగతంలో, అనారోగ్యంలో ఈ మైండ్ సేల్ విషయాల పట్ల వ్యతిరేకమైన కార్యములు ఇప్పుడే స్పందించబడుతున్నారు. ఇంకా మరికొన్నిలో శోధన వచ్చే
అమ్మా ఎవరికో గంటపడాలి లేవు నీ సెల్లు సాగుతూ కనబడుతుందా ఎవరికైతే ఎంతమందికు ఏ లోటైతే ఉన్నదో ఏ ధర్మమైతే లేక నిరాశతో కలిగి ఉన్నాడో నా దేవుడి మిమ్మల్ని అనుకున్న సమయం రక్షణ నిలవందు దేవుడిని
దేవుడు నీ కన్నీరు నాక్షంగా మార్చాడు. ఇంతవరకు ఎన్నో సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నా, ఎన్నో సంవత్సరాలు కొంగి సాటి అడుగుతున్నా, అయ్యా నా జీవితంలో నేను అనుకున్నది ఎప్పుడు నెరవేరుస్తూ ప్రభుని అడుగుతున్నా. దేవుడి ఇదే మంచి సమయము, రక్షణ దినం, నువ్వు ఆనందించి సంతోషించి ఉత్సహించే దినం ఇది. పరిశుద్ధాత్మ దేవుడిని కోరికలు సిద్ధపరిచేసి నీ ఆలోచన సంతోషించే దేవుడు ఆయన. నాకు అసాధ్యమనేది ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నాను. దేవుడు నీ జీవితంలో ఎన్నో అపాయాలు తప్పించాడు, ఎన్నో ఇబ్బందులు తప్పించాడు, ఎన్నో ఆటంకాలు తప్పించాడు. ఎంతో అవమానం కలిగినప్పుడు ఎన్నోసార్లు చచ్చిపోయిన ఆలోచన కలిగి ఈ జీవితం నాకెందుకు కలిగి ఆలోచించి దేవుడు నీ జీవితానికి సిగిరింపచేసి కాపాడిన దేవుడు, నీ కన్నీరును ఆలకిస్తున్న దేవుడు, నీ కష్టాలు చూస్తున్న దేవుడు, నీ శ్రమను చూస్తున్న దేవుడు, నీ బాధని చూస్తున్న దేవుడు, నీ వ్యాధిని చూస్తున్న దేవుడు. ఈ సమస్యలు ఆయన సిరులుగా నిలబెట్టుకోవడానికి ఈ వర్తమానం ద్వారా నువ్వు కదలక నిత్యము సీయోను కొండ వలె స్థిరముగా నిలబడడానికి నువ్వు ప్రయత్నించమని ప్రభు కోరుకుంటున్నాను. నీవే లేకపోతే మేమేమైపోదుమో, నీవే లేకపోతే మట్టికి మన్నైపోదుమో. మాకెవ్వరు లేరయ్యా, మాకెవ్వరు లేరయ్యా, బంధువులు లేరయ్యా, రక్త సంబంధికులు లేరయ్యా, ఉన్నా వ్యర్థమయ్యా, ఆదరించేవారే లేరు, ప్రేమించేవారే లేరు, పలకరించేవారే అసలే లేరయ్యా. నీవే మమ్ము ఆదరించవయ్యా, నీవే మమ్ము నిలబెట్టావయ్యా. అందరూ చేతులు పైకి మాకెవ్వరు లేరయ్యా, మాకెవ్వరు లేరయ్యా, మాకెవ్వరు లేరయ్యా. ఆరోగ్యమిచ్చావు వందనాలయ్యా, కాపాడావు స్తోత్రాలయ్యా. ప్రియ దేవుడు బిడ్డ, దేవుని వాక్యం మీకు నచ్చింది కదా, నువ్వు స్థిరంగా ఉండాలి. నిలకడ లేని జీవితంలో మనం ఉంటే సాతాను ఎవరు మృంగుతున్నారని వాడు గర్జించు సింహం ఎదుగుతున్నప్పుడు వారికి కనబడిపోతున్నావు. దేవుడి దగ్గర స్థిరంగా ఉండు, ప్రార్థనలో స్థిరంగా ఉండు. ఎవరు లేకపోయినా మన దేవుడు మనతో ఉన్నాడు, ధైర్యంతో నిలబడు. ప్రార్థన చేసుకుందాం, అది అలాగే ప్రార్థన చేసుకుందాం. ధర్మానంద భాషగా ప్రార్థనలు నడిపిస్తారు. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడా, నిన్న నేడు నిరంతరమును మారిన మా మంచి దేవుడా, మీకు వందనాలు. మీ మహా ఉచితమైన కృపను బట్టి మీ దాసులు జరిగించున్న ఈ పరిచర్ను, హౌస్ ఆఫ్ మినిస్ట్రీని 1 సంవత్సరం పాటు మీరు క్షేమముతో కాచి కాపాడి ఈరోజు ఈ రీతిగా మేమందరము కూడా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించేటువంటి కృప మీరు ఇచ్చారు. మీ దాస్తులను నిలువపెట్టి బలపరిచి ఇప్పటి వరకు కూడా
స్థిరమైన వారిని, స్థిరులను కదలని వారిను, మీ కార్యముల యందు ఆసక్తి గలవారే ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. అలాగున నేనును మేమును మీ కొరకు ముందు కొనసాగుటకు జీవించుటకు సహాయం దయచేయండి. పరిచర్య జరిగించుచున్న మీ దాసుని కుటుంబమును, ఈ పరిచర్యను, ఈ గ్రామ ప్రజలను, చేరువచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి. ముందున్న సమయంలో తోడై ఉండమని, మీరే మహిమను పొందుకోమని, మీ దాసుని వాడుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.